హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా బత్తుల ప్రభాకర్ పేరే మారుమ్రోగిపోతుంది. అంటే చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి. దానికోసం ఎంతన్నా కష్టపడతారు. కొంతమందికి చాలా చాలా మంచి గోల్స్ ఉంటాయి. దానికోసం ఏమైనా చేయడానికి ఏమంటారు తెగిచ్చేస్తారనుకోవాలి. అలాంటి తెగింపుల్లో ఇతనిది కూడా ఒక తెగింపు. 1-100 మంది వరకు అమ్మాయిలతో ఉండాలి సన్నిహితంగా. ఒక 333,00,00,000 సంపాదించేయాలి లైఫ్ టైమ్‌లో. అసలు ఎటుపోతుంది క్రైమ్ సమాజం? అనేది అసలు పాపాన్ని పెంచుకుంటా పోతుంటారు గదా! అప్పుడే గదా యుగాంతం అవుతదని ఎప్పుడో పురాణాల్లో జెప్పినట్టు. వ్యసనాలకి అలవాటు పడి, హ్మ్. జీవితాన్ని లగ్జరీలకు బతకాలని, పొట్టకూటి కోసం చేసే దొంగతనం, భారీ దోపిడీలకి దారి తీసిందే ఈ బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టు. నాకిది పొట్టకూటి కోసం అనిపించట్లేదు. అదే చెప్తాను స్టార్టింగ్ ఆయన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టి, 8వ తరగతి వరకు చదువుకున్నాడు. 8వ తరగతి వరకు అంటే ఎన్నేళ్ళు? 10 ఏళ్ళా? 11 ఏళ్ళు. హ్మ్. ఆ టైంలో ఇంట్లో నుంచి పారిపోయి 17 ఏళ్ళు, 15 ఏళ్ల వయసులో దొంగతనం స్టార్ట్ చేశాడు రూ. 3000 కోసం. వాడు ఎంచుకున్నవన్నీ కూడా స్కూల్లు, కాలేజీలు ఇవే. అంటే అప్పట్లో ఫీజులంతా కూడా క్యాష్ కదా! ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అయితే ఇప్పుడు నాకు హ్మ్. తెలిసి ఇప్పుడు కూడా డిజిటల్ పేమెంట్స్ లేవనుకుంటా. క్యాష్ కట్టాలి. అలాంటి దొంగతనాలు చేయడం అలవాటు చేసి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వీటన్నిటిలో ఆయన దొంగతనాలకు పాల్పడి సుమారు ఒక 48,00,00,000 వరకు కొల్లగొట్టాడు. దాంతో ఆయన ఏం సాధించాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బెట్ల, వాళ్ళ తల్లిదండ్రులకు తెలీదు, ఏమీ తెలీదు. హైదరాబాద్‌కొచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌తో పబ్బుల్లోకెళ్తాం గదా! చిల్ అవుతాం గదా! డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైనా పక్కన కూర్చున్నారంటే, "హే బ్రదర్ హాయ్" అని చెప్పి కూర్చుంటాం పక్కన వాళ్ళతోటి. వాళ్ళతో అలా మందుతో మాట్లాడి, బ్రదర్ నేను ఇప్పుడే హైదరాబాద్ కొత్తగొచ్చాను. ఐ జస్ట్ ల్యాండెడ్ ఫ్రమ్ యూఎస్. నేను ఇప్పుడే వచ్చాను. దుబాయ్ నుంచి వచ్చాను. నాకిక్కడ ఏం తెలీదు. మీకేమైనా తెలిసిన ప్లాట్స్ ఉన్నాయా? మీకు తెలిసిన ఏదైనా ఫ్లాట్ ఉందా? నేను కొనుక్కుంటాను. హ్మ్. చెప్పండి ప్రాబ్లమ్ లేదు. లేదా మీరుంటున్న ఫ్లాట్‌లో నేను రెంట్ ఇచ్చి ఉంటాను అని చెప్పి వాళ్ళతో ఉండి, వాళ్ళతో వాళ్ళకి వీడు డబ్బులు ఖర్చు పెట్టి తెలివిగా వాళ్ళ పేరు మీదే ఫ్లాట్‌లు కొని బ్రదర్ మీ పేరు మీద కొనండి బ్రదర్. నేను మళ్ళీ ఎళ్ళిపోతాను గదా! మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాలే. నేనే కట్టుకుంటాలే అని జెప్పి డబ్బులు మొత్తం వీడికి సంపాదించినంత ఫ్లాట్లు కొనేసి అక్కడ ఉండేవాడు. అలా వాడు ఎంచుకున్నదేంటంటే ఫస్ట్ పచ్చిబొట్టు 3 అని ఎంచుకున్నాడు గోవాలో. ఆ 3 కాస్త 100 ఈ పక్కన 100 అంకెలు ఎంచుకున్నాడు గోవాలో. అంటే వీడిక్కడ స్నేహం చేయడం, గోవాకో, మనాలికో, మాల్దీవ్స్‌కో లగ్జరీగా డబ్బులు ఖర్చు పెట్టడం, అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ జేయడం, సన్నిహితంగా ఉండడం, లివింగ్ రిలేషన్‌షిప్స్‌లో 100 మంది ఉండాలని టార్గెట్ పెట్టుకొని 333,00,00,000 సంపాదించాక నేను ఈ నేరాలను ఆపేస్తానింకా. తర్వాత చచ్చిపోయినా నాకు ప్రాబ్లమ్ లేదు. నాకు ఆ డబ్బు కావాలి ఒక క్రైమ్ అని థ్రిల్లర్ అనుకున్నాడు. స్టోరీలా ఉంటది. వాటెవర్ వాడట్లా మెంటల్‌గా అనుకునేసాడు. క్రైమ్ థ్రిల్లర్ గాదండి. వాడు చేయాలనుకున్నది ఆ టార్గెట్ పెట్టుకున్నాను. ఇది చేశాక మానేస్తాను అని. సో, అమ్మాయిలకి డబ్బిచ్చి పంపించేవాడు. అమ్మాయిలకి చెప్పేవాడంట. అంటే వీడి బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా నాకిది కావాలంతే. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నీ ఫోటోస్ ఇస్తాను అవన్నీ నేనేం చేయను. నా టార్గెట్ ఇది అని అమ్మాయిలకి చెప్పుకునేవాడు. చెప్పుకొని సన్నిహితంగా ఉండేవాడు. ఇయన్నీ ఎట్లా బయటకొచ్చాయంటే పోలీసుల దర్యాప్తులో. అసలు పోలీసులకి వీడెందుకు దొరికాడురా అంటే, హ్మ్. వీలాంటి దొంగ ఒకడున్నాడని ప్రతి గవర్నమెంటు అసలు ఎవడు వీడు కనిపెట్టాలని చాలా వచ్చింది. వాడు తెలివిగా ఆ కార్లు, లగ్జరీ కార్స్, ల్యాంబోర్గిని ఇలాంటివి లగ్జరీ కార్స్ ఉంటాయి కదా! ఇలాంటి కార్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ పేరు మీద సెకండ్ హ్యాండ్‌లో కొనేవాడు. వాడి హ్మ్. పేరు మీద కూడా ఉండేవి కాదు. ఎవడైనా డబ్బులేస్తే వీళ్ళ అకౌంట్‌లో వేయించుకొని వీడు బ్యాంక్‌కెళ్ళి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకునేవాడు. తెలివి. అదే. పోలీసులకి ఎక్కడ దొరకకుండా. కెమెరాల్లో మాస్కులు పెట్టుకొని వెళ్ళేవాడు ఎక్కడికెళ్ళినా గూడా. మాస్క్ మ్యాండేటరీ వాడి ఫేస్‌కి. కర్చీఫ్ కట్టుకోవడమో, మాస్క్ కట్టుకోవడమో, స్కార్ఫ్ కట్టుకోవడమో వెళ్ళేవాడు. ఈ వీకెండ్ అయితే పబ్బులు. ఏ పబ్‌లో చూసినా వాడే. హ్మ్. అలాంటిది మొన్న సాటర్‌డే చిల్ అవ్వడానికి ప్రిజం పబ్‌కెళ్ళాడు. ప్రిజం ఇస్ ద కాస్ట్‌లియెస్ట్ పబ్. వెళ్ళాడు అమ్మాయిలతో అంతా చిల్ అవుతున్నాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఇప్పుడు ఆయన నార్సింగ్‌లో ఒక పెద్ద రాజపుష్పనో, రెయిన్‌బో విస్టాస్‌లో దేంట్లోనో ఒక ఫ్లాట్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ పేరు మీద ఒక 3,00,00,000, 4,00,00,000 రూపాయల ఫ్లాట్ తీసుకొని ఒరిస్సాకు చెందిన ఒక అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉంటున్నాడంట. ఆ యాక్చువల్‌గా అమ్మాయి మళ్ళీ ఈయన ఊరెళ్ళింది. ఓన్లీ తెలుగమ్మాయిలే అని కూడా కాదు. అందరూ. అన్ని భాషల్లో అన్ని వాళ్ళని భాషలు. పట్టుకున్నాడు. అంటే డబ్బు ఎవరికైతే లేదో అవును. వాళ్ళని ఎరేయడం, వాళ్ళకి డబ్బులివ్వడం అట్లా. సో, వాళ్ళేం మాట్లాడరు కదా! పెళ్లి ప్రటాకాలేమి చెప్పడు. అవును. ప్రేమ అని కూడా అనడు. ఓన్లీ సహజీవనం, లివింగ్ రిలేషన్ నచ్చినంత కాలం ఉండు, డబ్బులు తీసుకొని వెళ్ళిపో. ఒకవేళ తన స్నేహితులు ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నాడు పక్కన. వాళ్ళకి నిజాలు తెలిసిందంటే వాళ్ళకి డబ్బులిచ్చేసి నోరు మూయించేసేవాడు.
వీడి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఉండేవాడనమాట. అమ్మాయిలతో చాలా మృదు స్వభావాల సెన్సిటివ్ పర్సన్, స్మూత్ పర్సన్. మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు, నాకు మీరే దిక్కు, ఇవేం తెలియకుండా ఆయన దొంగతనాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాను ఏం తెలియకుండా ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒకవేళ తెలిసిందనుకో వాళ్ళ డబ్బులు ఇచ్చి నోరు మూయించేసేవాడనమాట. అలా మన ప్రిజం పబ్కి వెళ్ళినప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. కరుడు కట్టిన ఒక దొంగ అక్కడ ఉన్నాడనేది వాడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఒక పోలీసు కానిస్టేబుల్ మీద, బౌన్సర్ మీద కాల్పులు, వాడి దగ్గర గన్ కూడా ఉండింది యాక్చువల్గా, కాల్పులు అన్ని జరపడం మెయింటైన్ చేస్తున్నారు. చేయంగానే గాయపడ్డారు. సరే పోలీసులు చాలా చాకచక్యంగా రారా బాబు నీకేం కాదురా బాబు, ఏదో అయింది నువ్వు తప్పుగా అనుకున్నావు, ఏం కాదు, నువ్వు పెద్ద సెలబ్రిటీ అని మాకు తెలియదు, ఐఎమ్ సారీ అని చెప్పి పోలీసులు తీసుకొచ్చి వాడిని లోపల బాగా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చాక సార్ ఒక్కొక్కటి బయట చెప్పుకుంటూ వచ్చి అప్పుడు చెప్పాడు ఈ 3 అంటే ఏందిరా, ఈ 100 నెంబర్లు ఏంట్రా అంటే 3 అంటే నాకు లక్కీ నెంబర్ అండి, 3,000తో సాధించాను, అలాగే 3,000, 30,000, 3 లక్షలు, 3 కోట్లు, 33 కోట్లు, 333 కోట్లు, ఇప్పుడు నేను దాదాపు ఒక 48 కోట్ల వరకు సంపాదించుకున్నాను ఇట్లాగా చోరీలు చేసి. అండ్ నేను ఓన్లీ క్యాష్ రూపంలోనే ఉంటుంది, నాకు డిజిటల్ పేమెంట్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఏముండవు, అన్నీ నేను క్యాషే. ఇప్పుడు ఒక 48 కోట్లు. యా ప్లస్ ఇంటికెళ్ళి చూస్తే ఇంటికెళ్తే 50,000 రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ 10 ఉన్నాయంట, అంటే 5 లక్షలు. ప్లస్ అమ్మాయికి లగ్జరీ విల్లా, ఆ పిల్ల పేరు మీద ఉంది, మళ్ళీ అది వీడి పేరు మీద కూడా కాదు చూడండి. ప్లస్ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే 40 మందితో ఇప్పటివరకు సహజీవనం చేశాను, ఇంకా 60 మందితో చేస్తాను, నేను బతుకున్నంత కాలం పోలీసులు ధైర్యంగా చెప్తున్నాడంట వాడు. ఇంకా పోలీసుల దర్యాప్తులో అది ఎంతవరకు బయటకు వస్తుంది, ఎంతవరకు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ వ్యసనాలకి బారిన పడి ఒక తప్పు చేసామా తప్పిని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ జీవితమే తప్పుడు మనిషిగా మారిపోయేవి ఇలాంటి వాళ్ళ వల్ల మనం చూసుకోం. జీవితం వెనక్కి తిరిగి చూస్తే తప్పే, వాడు వెనక్కి తిరిగి చూస్తే తప్పు ఇంకేం ఉండదు, తప్పుడు మనిషిలాగానే ఉంటాడు వాడు. సెల్ఫ్ రియలైజేషన్ అనేది అలాంటి వాళ్ళకి వస్తుందో అదో దేవుడు కలిగించాలి తప్ప మనం ఏం చేయలేము. సో ఇలాంటి వాళ్ళని పోలీసులు ఎంత చాకచక్యంగా రోజుకొకటి బయటకు వస్తుంది, రోజుకొకటి. బట్ ఇంత లగ్జరియస్ వాళ్ళు కూడా ఉన్నారంట కదా, పెద్ద వాళ్ళు కూడా ఉన్నారంట కదా, దీని వెనకాల పెద్ద వాళ్ళ హస్తం ఉంది, వాళ్ళే మోసపోయిన అవును జాబితాలో పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అవును వాళ్ళకి అక్కలేరు మింగలేరు, ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ పేర్లు బయటకు వస్తే వాళ్ళ గుట్టు కూడా బయటకు వస్తుంది కదా. సో దీని వెనకాలంతా కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అనేది సమాచారం, పోలీసులు ఏం చెప్తారని చూద్దాం అన్నమాట. కానీ ఇతనికి అసలు ఈ నేర ప్రవృత్తి ఇలా సాగుతూ ఉండడానికి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలిగా. తన మైండే నా సపోర్ట్ అంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరిని పెట్టుకుంటాడంట, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడము. వాళ్ళ ఫ్రెండ్స్ జీవితాలు కూడా ఇరుక్కున్నట్టుగా, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్తే A1, A2, A3 గానే వేస్తారు కదా, లోపల రిమాండ్కి పంపిస్తున్నారు ఇప్పుడు గచ్చిబౌలి పోలీసులు, తర్వాత కస్టడీకి పిలిచి ఎంక్వైరీ చేస్తారేమో. ఎక్కడ హైదరాబాద్ లోనే హైదరాబాద్లోనండి, చర్లపల్లి. చర్లపల్లిలో చూద్దాం. చూద్దామండి.